కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పాలని హిట్ మ్యాన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై బీసీసీఐ పెద్దలు సెలెక్టర్స్ తో చర్చించినట్లు తెలుస్తుంది. ఆసీస్ తో సిడ్నీ టెస్ట్ లో ఓడితే ఆ వెంటనే తన మనసులోని మాటను వెల్లడించాలనుకున్నాడు. ఒకవేళ ఆ మ్యాచ్ లో గెలిచి భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటే మాత్రం అప్పటి వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. కొంతకాలంగా టెస్టులో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న రోహిత్ స్వదేశీలో కివీస్ తో జరిగిన 3 టెస్టుల సిరీస్ లో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు కోసం పరుగులు సాధించలేకపోతున్నారని సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీలో సైతం రోహిత్ తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో బూమ్రా నేతృత్వంలో విజయం సాధించిన టీమిండియా రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగానే తిరోగమనంలో పయనిస్తోంది. సిరీస్ లో 1-2తో వెనుకబడింది. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులే చేశాడు. అదే సమయంలో బూమ్రా ఈ సిరీస్ లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉండడం గమనార్హం.